హెచ్ఆర్పిడబ్ల్యూఏఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ సంస్థ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు ఈ నెల 28వ తారీఖు రోజు సుప్రీంకోర్టు ఒక అంశాన్ని స్పష్టం చేసింది. ఆ అంశము చాలా కీలకమైన అంశము. చాలామంది చట్టం పట్ల అవగాహన లేని వాళ్ళు చాలా ఇబ్బందులకు గురయ్యారు. అలాంటి ఇబ్బందులకు గురి కాకుండా సుప్రీంకోర్టు ఒక అంశాన్ని ఒక తీర్పునిచ్చింది ఒక విషయంలో. అది ఏందో మనం చూద్దాం. ఇప్పుడు కోర్టు వ్యవహారాల్లో సాంకేతిక పరిజ్ఞాన వినియోగం పెరుగుతున్నప్పటికీ విచారణకు సంబంధించిన నోటీసులను వాట్సాప్ ద్వారా పంపించడం నిబంధనలకు విరుద్ధమని మంగళవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అరెస్ట్ చేయడానికి ముందు విచారణ నిమిత్తం హాజరు కావాలంటూ పంపే నోటీసులు సిఆర్పిసిలోని సెక్షన్ 41A, బిఎన్ఎస్ఎస్లోని సెక్షన్ 35 ప్రకారం పంపే నోటీసులకు ఎలక్ట్రానిక్ మాధ్యమాలను ఉపయోగించకూడదని తెలిపింది. కేవలం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, భారతీయ నాగరిక సురక్ష సంహితలో పేర్కొన్న విధానాల్లోనే పంపాలని తెలిపింది. ఎలక్ట్రానిక్ మార్గాన్ని ప్రత్యామ్నాయ విధానంగా పరిగణించలేమన్నది. పరిగణించలేమంది. అయితే మనం ఇక్కడ అంశాన్ని పరిశీలిస్తే ఇక్కడ ఏం జరుగుతుందంటే, సాధారణంగా పోలీసు వారికి సుప్రీంకోర్టు స్పష్టం చేసి చెప్పింది. ఏమని? సిఆర్పిసిలోని సెక్షన్ 41A, బిఎన్ఎస్ఎస్లోని సెక్షన్ 35 ప్రకారం పంపే నోటీసులు ఎలక్ట్రానిక్ మాధ్యమాలు ఉపయోగించకూడదని తెలిపింది. ఓకే, అలాగే దీన్ని మొత్తం పూర్తిగా మనం పరిశీలిస్తే కేవలం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, భారతీయ నాగరిక సురక్ష సంహితలో పేర్కొన్న విధానాల్లోనే పంపాలని తెలిపింది. ఎలక్ట్రానిక్ మార్గాన్ని ప్రత్యామ్నాయ విధానంగా పరిగణించలేమన్నది. ఇది ఒక్కటే పాయింట్ మనం గుర్తుంచుకోవాల్సింది. ఇక్కడ ఎలక్ట్రానిక్ మార్గాన్ని ప్రత్యామ్నాయ విధానంగా పరిగణించలేము అన్నది. అంటే ఖచ్చితంగా వీళ్ళు డైరెక్ట్ వారికి ఈ నోటీసులని మాన్యువల్గా అందించవలసిన ఆవశ్యకత తప్పదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మనం వివరాలు చూస్తే వాస్తవంగా, ఫర్ ఎగ్జాంపుల్, ఒక భార్యాభర్తల కేసుని ఒక ఉదాహరణ తీసుకొని, జరిగిన సన్నివేశాలను కొన్ని దిక్కుల ఉదాహరణ తీసుకొని మనం చర్చించుకుందాం. భార్యాభర్తలు ఇరువురికి కొన్ని రకాల మనస్పర్ధల వలన కొన్ని భేదాభిప్రాయాలు వచ్చి ఇరువురి మధ్యన ఘర్షణలు జరిగి, ఇరు కుటుంబాల మధ్యన ఘర్షణలు జరిగి, ఇరువురు ఒకరిపైన ఒకరు కేసులు రిజిస్టర్ చేయించుకొని, ఇక అమ్మాయి వచ్చేసి, అంటే భార్య వచ్చేసి వాళ్ళ తల్లిగారింటి దగ్గర, ఇక భర్త వచ్చేసి వాళ్ళ ఇంటి దగ్గర, వాళ్ళ సొంత ఇంట్లో, అంటే వాళ్ళ అమ్మగారి ఇంటి దగ్గర, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర, లేదా తను అలాగా. కాకపోతే భార్య భర్తలు కలిసి ఉండకపోవడం, దూరంగా ఉండడం, ఇలా కొన్ని ఏళ్ళ తరబడి ఉంటున్నటువంటి సందర్భంలో అనుకోకుండా అమ్మాయికి ఒక విషయం అర్థమవుతుంది. ఏమనంటే, చూడమ్మా, మీ ఆయన ఏదో మ్యారేజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుండు, కోర్టు నుంచి విడాకులు అయిపోయినాయి అంట కదమ్మా మీకు అని అమ్మాయి విషయాన్ని తెలుసుకున్న అమ్మాయి సడన్గా, అరే అదేంది, ఇంకా ఎన్ని రోజులైనా నా భర్త మారి నన్ను తీసుకుపోయి మంచి చూసుకోవడానికి వస్తానని చెప్పి నేను ఎదురు చూస్తున్నా, మరి నాకు ఈ విషయం తెలిసింది, ఇది నిజమా అబద్ధమా అనే సందేహానికి అమ్మాయి గురయ్యి ఏం చేయాలో అర్థం కాక తర్వాత తల్లిదండ్రులకు చెప్తుంది. తర్వాత ఈ విధంగా జరిగిందని చెప్పి తనకు అనుకూలంగా దగ్గర ఉన్న వాళ్ళకి చెప్తుంది. ఇది నిజమా కాదా అని చెప్పి సెర్చింగ్లో భాగంగా వాళ్ళు ఒక అడ్వకేట్ సంప్రదించడం జరిగింది. అడ్వకేటు, అమ్మ మీకు ఏమైనా నోటీసులు వచ్చినాయి అమ్మ, మరే నేను విడాకులు కోరుకుంటున్నట్టుగా నీ భర్త నీ నుంచి అని చెప్పి అడ్వకేట్ అంటారు. సార్ మాకు ఏం నోటీసులు రాలేదు సార్, ఇంతవరకు అప్పుడు పోలీస్ స్టేషన్ పోయినాం, కొట్లాటలు అయినాయి, వాళ్ళ మీద కేసు అయింది, లేకపోతే మా మీద కేసు అయింది, లేకపోతే ఏదో ఒక వర్గం మీద ఈ విధంగా కేసు అయింది, తర్వాత మేము ఇంకా దాని గురించి మేము పట్టించుకోలేదు సార్, ఏదో ఒక రోజు మారకపోతాడా రాడా అన్న ఆలోచనతో ఇక నా పిల్లలు పెట్టుకోను, లేకపోతే నేను ఇక్కడ నా అంతటిని బతుకుతున్న ఏదో పని చేసుకోనని చెప్పి
కానీ ఇప్పుడు తీరా చూస్తే ఇట్లా వేరే వాళ్ళు ఆయనకు సంబంధం చూస్తున్నారు, విడాకుల నోటీసు అయిపోయింది, విడాకులు అయిపోయినాయి, జడ్జిమెంట్ అయిపోయింది, విడాకులు కూడా అయిపోయినాయి కోర్టు నుంచి అంటారు, నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అని అమ్మాయి చెప్తే తర్వాత ఆ లాయరు తనదైన శైలిలో దాని మీద చెక్ చేసి తనదైన శైలిలో చూసిన తర్వాత ఆ అడ్వకేట్ ఏం చేస్తాడంటే ఎంక్వైరీ చేసి అనుకుంటే నిజంగానే కేసు ఎక్స్ పార్టీ అంటే ఒక సైడ్ అంటే వీళ్ళకి నోటీసులు వచ్చినాయి కానీ వీళ్ళు కోర్టుకు అటెండ్ కాకపోవడం వల్ల మేము లీగల్గా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినాం, పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చినాం, అయినా కూడా వీళ్ళు అటెండ్ కాలేదని చెప్పేసి చట్టాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో కొంతమంది ఉన్నారు. ఆ విధంగా చట్టాన్ని తప్పుదోవ పట్టించి అది ఎక్స్పర్ట్ అయిపోయి వాళ్ళకు డైవర్స్ అయినప్పుడు జడ్జిమెంట్ వచ్చేస్తుంది. అది వీళ్ళకి మాత్రం ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. కానీ ఇక్కడ ఈ మధ్య పీరియడ్లో జరిగే సిచ్యువేషన్ ఏంటంటే ఆయన డైవర్స్కి నోటీస్ చేస్తాడు, ఆ నోటీస్ వచ్చేసి వీళ్ళు ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి నోటీసుని పంపించాలి. కానీ నోటీసుని పంపించకుండా వాళ్ళ ఇంటి దగ్గరనే ఒక రకమైన చట్టవిరుద్ధమైన చర్య అనమాట ఇది. వాళ్ళ ఇంటి దగ్గరనే ఒక పర్సన్ నుంచి ఆ నోటీసు తీసుకున్నట్టుగా సంతకాలను ఫోర్జరీ చేసి మళ్ళీ ఆ నోటీసు తర్వాత ఈ విధంగా కొన్నిసార్లు నోటీస్ అయిన తర్వాత జడ్జి గారికి ఇక వీళ్ళందరూ ఇక్కడ కోర్టు కానిస్టేబుల్ని వీళ్ళందరినీ ఒక రకంగా కొంత ప్రలోభ పెట్టి వాళ్ళు అందుబాటులో లేరు, వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా అందుబాటులో లేరు, వాళ్ళు ఎక్కడ లేరు, మేము ఇప్పటివరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాం కానీ వాళ్ళది ఎక్కడ మాకు ట్రేస్ అయితే లేరు అని చెప్పేసి కొంచెం కోర్టుని తప్పుదో పట్టించే కొంతమంది అధికారుల వల్ల ఇలాంటి సందర్భాలు ఎదురయ్యి మేము చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేసినాము, వాళ్ళు మాత్రం లేరు, వాళ్ళ అడ్రస్ దొరకట్లేదు అని చెప్పి కోర్టును తప్పుదోవ పట్టించి దాన్ని ఎక్స్పర్ట్ చేయించడం జరుగుతుంది. తర్వాత మళ్ళా ఈ కేసుని రీఓపెన్ చేయడానికి మళ్ళా ఉన్నత న్యాయస్థానాలను సంప్రదించాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. కాబట్టి ఈ విషయంలో అందుకే సుప్రీంకోర్టు ఏమంటే ఎలక్ట్రానిక్ మార్గాన్ని ప్రత్యామ్నాయ విధానంగా పరిగణించలేమంది చెప్తారు. మేము వాట్సాప్లో పంపించినాం కానీ వాళ్ళు చూసుకున్నారు లేకపోతే చూసుకోలేదు, ఈ విధమైన సాకులు చెప్పడం జడ్జి గారి దగ్గర ఇట్లా కొంత చట్టాన్ని మిస్గైడ్ చేసి ఈ విధమైన జడ్జిమెంట్ తెచ్చుకున్న సందర్భాలు కూడా చూస్తున్నాం. ఆ జడ్జిమెంట్ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ ఇది తీసుకుపోయి మళ్ళీ ఈ విధంగా జరిగింది, మాకు ఈ విధంగా ఇబ్బంది జరిగిందని చెప్పి వీళ్ళు మళ్ళీ వేరే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే కానీ మళ్ళీ వీళ్ళకు న్యాయం జరిగే పరిస్థితి లేదు. కాబట్టి సుప్రీంకోర్టు తీసుకున్న ఈ నిర్ణయం చాలా మంచి నిర్ణయం. ఖచ్చితంగా ఏ నోటీస్నైనా కూడా ఈ వాట్సాప్లలో ఇట్లా కాకుండా డైరెక్ట్ నేరుగా ఆ వ్యక్తికి అందించాలి అనేది ఒక ప్రస్తావన ఇక్కడ అందించాలనేది ఇక్కడ సుప్రీంకోర్టు వాళ్ళు తెలియపరిచారు. కానీ ఈ విధమైన మిస్గైడింగ్ చర్యలకు చేపట్టిన వారిని ఎప్పుడైతే వీళ్ళు కోర్టుకు రావట్లేదని చెప్పేసి రావాలని చెప్పేసి నోటీసులు జడ్జి గారు ఆదేశాలు ఇస్తారో ఆ నోటీసులు మేము తీసుకొని వెళ్తున్నాం కానీ ఈ నోటీసులు వాళ్ళకి అందలేదు, వాళ్ళు లేరు, అక్కడ ఇంట్లో ఎవరు లేరు, వాళ్ళకి అక్కడ ఇల్లు కూడా లేదు, అసలు అలా జాడనే లేదు అన్న పక్షంలో లీగల్గా ఫర్దర్ ఏదో ఒక పేపర్లో స్టేట్మెంట్ ఇస్తారు. ఆ స్టేట్మెంట్ కూడా తక్కువ ప్రచారంలో ఉన్న పేపర్ని ఎంచుకొని అందులో స్టేట్మెంట్లు ఇచ్చి ఆ స్టేట్మెంట్లో ఎవిడెన్స్గా చూపించేసి ఎక్స్పర్ట్ చేసుకునే సందర్భాలు ఎన్నో చూస్తున్నాం. ఆ విధంగా చట్టం చాలా మిస్గైడ్ అయ్యి చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి సుప్రీంకోర్టు తీసుకున్న ఈ నిర్ణయము చాలా స్పష్టంగా మంచిగా ఉంది, ఇది అందరికీ ఉపయోగపడే విధంగా ఉందని చెప్పి మేము తెలియపరుస్తూ అలాగే కోర్టు వారిని కూడా న్యాయస్థానాలను కూడా మేము కోరుకునేది ఏంటంటే ఈ యొక్క విధానం వలన నష్టపోతున్నారు చాలా. కంపల్సరీ వాళ్ళ జాడ వెతికి పట్టుకునేంత వరకు పోలీసు వారు కృషి చేయాలని చెప్పి అనే విధంగా ఉంటే బాగుంటుంది అనే దానికి ఏమైనా ప్రత్యామ్నాయంగా ఏమైనా ఉంటే ఆలోచించి ఆ విధంగా ఇలాంటి ఇబ్బందులు జరగకుండా చేయడానికి ఏమైనా ప్రత్యామ్నాయత ఉంటే ఆలోచించి ఆ చర్యలు చేపడితే బాగుంటుందని చెప్పి మేము మా హ్యూమన్ రైట్స్ PWA సంస్థ తరఫున తెలియపరుస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.